ఇగో ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లేలోని కనపడుతున్నా. అయితే ఈరోజు మనం వ్లాగ్ అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు. ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. చిన్న టీవీ, బెడ్, చిన్న బెడ్రూమ్ అనమాట. ఇదైతే మన గోప్రోది కిట్, మైక్, చార్జర్ అండ్ యూఎస్బి కేబుల్, గోప్రో అడ్జస్ట్మెంట్ ఇలా ఉంటుంది అనమాట. గోప్రో బ్యాగ్, చిన్న బ్యాగ్. నా ఫోన్ తీసుకుందాం. టైం వచ్చేసి మనకి 6:36. क्या बनाते हैं हम? చక్కెర రోటీ. ఓకే, మా అమ్మ అయితే నేను షటిల్ ఆడడానికి వెళ్తున్నానని చెప్పి బలం కోసం रोटी जासन चपाती. क्या अम्मी, अच्छा रहता कि नहीं टेस्ट? इधर बोलो. टेस्ट नहीं खाए सर का इतना बड़ा हुआ. ఓకే, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా తినేసాక మనం కోర్టుకి వెళ్దాం, షటిల్ కోర్టుకి. ఈలోపు మనం తినేద్దాం. కొంచెం ఆకలి అవుతుంది. పంచదార చపాతీ అంటారు అనమాట దీన్ని. హిందీలో అయితే చక్కెర రోటీ. సూపర్ అసలు. ఓకే, డైరెక్ట్ గ్రౌండ్లో కలుద్దాం. ఓకే, మనమైతే తినేసాం, ఫుల్ ఫిట్. ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ అయితే షూస్ వేసుకుందాం. ఈ మూడు స్పోర్ట్స్ షూ 3. ఇక్కడ ఇంకో జత ఉన్నాయి నార్మల్గా ఫార్మల్స్ అవి. సో మనం దీంట్లో సాక్స్ వేసుకుందాం. సాక్స్ లేవు. ఓకే, ఇక్కడ ఉన్నాయి మన సాక్స్. సో మనం సాక్స్ వేసేసుకొని రెడీ అయిపోదాం. సో మనం షూ అయితే వేసేసుకున్నాం. ఓకే, ఫిట్. బైక్కి అండ్ ఫోన్, వాటర్ బాటిల్. ఓకే, ఇదైతే నా చిన్న రూమ్ అనమాట. సో మనం స్టార్ట్ అవుదాం. ఓకే, మనమైతే వచ్చేసాం కోర్టుకి. సో మన వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు గేమ్. సీను చెప్పు సీను, ఈరోజు ఏం చేద్దాం? షటిల్ ఆడదాం. మంచి ఎక్దమ్ మస్తుగా ఉంటది. షార్ట్ దింపితే అలా దిగిపోద్ది. అవునా? ఉంటది మాట. చూద్దామా? లెట్స్ సీ. ఓకే, అజీజ్ ఇక్కడ ఏం చేస్తున్నారా? యాటిట్యూడా? ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నావు? యానిమల్ సినిమా చూసావారా? చూసా. విలన్ లాగా ఉంటాను. ఎవరు విలన్ లాగా ఉంటావు నువ్వు? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయమని చెప్పు. వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇప్పుడైతే మనం త్రినాథ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఏం చేస్తున్నాడో చూద్దాం. షాప్ లోపల ఏం చేస్తున్నావు త్రినాథ్? ఓ, ఇద్దరు బిజీగా ఉన్నారు. అజీజ్ కూడా ఉన్నాడు మనతో పాటు. ఫోటోలు తీస్తాడు వీడియో కాదు. ఏం చేస్తున్నావు త్రినాథ్? ఏం చేయట్లా, ఏం చేయాలి అర్థం కావట్లా. కొత్త షాప్కి ప్రిపేర్ చేస్తున్నావా? ఏం చేయాలన్నది? నేను ఒకటో వచ్చావా? ఒక్కడే వచ్చా. ఎంతమంది తీసుకురావాలి? ఎటు వెళ్తున్నారా? ఎట్లా సరదాగా అలాగ వెళ్తా ఉంటే కలరింగ్ కోసం సరదాగా తెచ్చాను. ఏంటి ఎగ్జామ్ రాస్తున్నట్టు పెన్ పట్టుకుని ఏంటి యాక్ట్ చేస్తున్నావు? ఏం లేదులే, అక్కడ అది చేస్తున్నాడు చూడు.
కొంటావా బ్రో? బ్రో కొంటావా? ట్రా చూడు ఫ్రేమ్ చూడు ఎంత ప్రీమియం ఉందో, స్టోన్స్ వచ్చి. షాప్ ప్రమోట్ చేయడానికి వచ్చారు అర్ధరాత్రి. అర్ధరాత్రి వచ్చాం షాప్ ప్రమోట్ చేయడానికి, ఇంకా ఓపెనే కాలే. పెద్ద కౌంటర్ అవసరం ఈ షాప్ కి, ఇక్కడ దాకా. ఇంకేమైనా చూపి స్పెషల్గా. స్పెషల్గా అంటే మ్యాక్సిమం ఆన్లైన్లో దొరుకుతాయి, లోకల్లో ఎక్కడ దొరుకుతాయి ఈ ప్రోడక్ట్స్, దొరుకుతాయి లోకల్లో. ఏంటిది? మామయ్య షాంపూ కదా ఇది? షాంపూ అన్ని బ్రో, అన్నీ ఉంటాయి. ఫేస్ వాష్ ఉంటుంది, మనకి ఫేస్ వాష్ ఇంకా ఉంటాయి, డిస్ప్లేలో ఉంటాయి. ఇదేంటి ఇది? మన మెడికల్ షాప్లో దొరికిద్ది అనుకుంటా. ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కడైనా దొరికిద్దా? ఇంకేంటి మరి సంగతి? ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? నేనా ఇప్పుడు వచ్చా, ఫ్రెష్ అయ్యి తినేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. నువ్వేజే? నేను ఇప్పుడే వచ్చా, జస్ట్ ఒక 5 minutes అయింది. ఎటు వెళ్తున్నారా? సరదాగా అలా బయటకు వచ్చాను, షాప్ సగం షట్టర్ ఓపెన్ చేసింది కదా, సర్లే చూద్దాం ఏం చేస్తున్నారా అని. సో మన దగ్గర, మన శ్రీనాథ్ దగ్గర ఈ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఏంటి గాజులా? చేతికి వేసుకునేటి బ్యాంగిల్సా? ఓకే. మన దగ్గర కావాలంటే క్లారిటీ వస్తుంది. మన దగ్గర 10 టైర్ టిప్పర్స్ ఉన్నాయి, 12 టైర్ లారీస్. ఇంకెన్ని లైట్లు వేస్తారా బాబు షాప్కి? ఇప్పుడు బాగా వామ్మో. ఇదిగోండి మనకైతే ఇక్కడ జేసీబీలు తక్కువ రేటుకు దొరుకుతాయి. సారీ, జేసీబీ ఏది? జేసీబీ లేదా? ఏది? ఏది జేసీబీ? మనకి తక్కువ రేటుకి దొరుకుతాయి జేసీబీ అనమాట ఇక్కడ. ఎవరికైనా కావాలంటే ఒక 1 day ముందుకు వచ్చి ఆర్డర్ చేసుకోవాలి. ఈఎంఐలో కూడా ఉంది ఆప్షన్ జేసీబీ. ఇంకా మనకి ఏమున్నాయి మన దగ్గర? ఓకే, బాబీ గన్ ఉంది మన దగ్గర. గన్ ఏంటిది? గన్ ఏంటిది? ఏకే అమ్మా. దీనికి డబల్ లివర్స్ ఉన్నాయి, ట్రిగర్స్ లివర్స్ అంటున్నారు. యామో కూడా మనకు డిఫరెంట్గా ఇచ్చారు, ఎవరికైనా కొడితే అతిక్కిపోయేలాగా. ఇదిగో మన ఇండియన్ డాల్ అంటారు, బాబీ గల్లా? బార్బీ గర్ల్. కళ్ళు చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో. 2 బొమ్మలు ఎప్పుడు కొనొద్దు, పిల్లలు భయపడతారు, ఆడుకుంటారు అనుకుంటారు. కానీ ఇవ్వండి మనకి ఇన్స్టాల్మెంట్లో మనకి ఆటో అయితే ఉంది రెడీగా, కార్లు ఉన్నాయి. ఏంటిది? మనకి సుప్రానా? ఏజే ఏంటిది? కార్ ఏంటిది? ఫెరారీ V12 వెర్షన్ అన్నమాట. ఫెరారీ V12. ఓకే, చూడడానికి సుప్రాలా ఉంది. అశోక్ లేలాండ్ భారత్ బెంజ్ 10 టైర్ టిప్పర్ ఉందన్నమాట. సో ఇందులో మనకి వచ్చింది ఏంటంటే, ఇది ట్రక్ లాగదు, పైకి లాగదు, మనమే లేపుకోవాలి. ఇంకేమున్నాయి మన దగ్గర అంటే? ఇవన్నీ ఇంకా ఫారిన్ కంట్రీస్లో ఉండే వెహికల్స్. ఇది ఒకటే ఉండిపోయింది. దీంతో ఏం చేస్తారు తినాథ్? ఫ్రూట్స్ కట్ చేస్తారు, తోలు తీస్తారు. మనకి ఇక్కడ చిన్న కార్లు కూడా ఉన్నాయి చూసుకోవడానికి. ఇదిగో ఏజే, ఇదేం కార్ చెప్పు? ఈ కార్ కామెంట్లో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇస్తాం మేము. కార్ మోడల్ చూసుకోండి, ఏం కార్ చెప్పేజే ఇది? సో ఇక్కడ మనం వెనకాల చూసుకుంటే ఆడి R6 ఇది ఆడి R6 ఉంటుంది. కామెంట్ చేసి చెప్పండి ఏ కారు. కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తాము. సో మనకి ఇక్కడ ఫోన్స్ ఉన్నాయి, చిన్న ఫోన్స్. 15 Pro Max ఉంటుంది. కామెంట్లో కరెక్ట్గా ఆ కార్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఫోన్ గిఫ్ట్ ఇస్తాం. ఇక్కడ బ్యాటరీస్ వేసుకోవాలి మనం. ఇది ఫోన్ వస్తుంది, మాట్లాడు. హలో బ్రో, హలో తినాథ్ షాప్లో. సరే కట్ చే ఫోన్ టచ్ పోతుంది మరి. ఓకే, మా వాడికి అయితే ఫోన్ వచ్చింది. ఫోన్ కొన్నమ్మటే వచ్చింది, సిమ్ కూడా వేయకుండా. టెస్ట్ చేసుకుందాం కావాలంటే. లైట్ కూడా ఇచ్చారు మనకి. దుమ్మ చాలేదు. ఓకే, తినేసాం. నువ్వు తిన్నావా?
ఏం తిన్నావు ఇంట్లో? ఏంటి, చికెనా మటనా? చపాతి. చపాతి. ఏంటి డైటా? డైట్ మెయింటెనెన్సా? అలాంటిది డైట్. మా వాడు జిమ్కి వెళ్తున్నాడు పాపం. డైట్ ఉత్తిదే అంట. మరేంటి చాలా రోజుల తర్వాత మనం వ్లాగ్ పెట్టబోతున్నాం. ఇదిగోండి మన దగ్గర పర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. నరసింహ ఎంట్రీ ఇప్పుడే. హాయ్ చెప్పు. ఎటు వచ్చావు? దేనికి? చెప్పు నరసింహ, నీకు షాప్లో ఏం కావాలి? ఏమొద్దా? మొహమాటం పడుతున్నాడు కెమెరా ముందు. ఇటు చూసి మాట్లాడు. ఇటు చూసి మాట్లాడు ఒకసారి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, ఇటు చూడు ఒకసారి. కెమెరా ముందు అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ కెమెరా ముందుకు రాగానే అందరూ భయపడతారు. స్టోక్స్ అంట. స్టోక్స్ కదా, ఈ జోక్స్. వెళ్ళిపోతున్నాడు మనోడు. ఓకే, ఫ్యాన్కి నీ రెక్కలు ఉంటాయి కరెక్ట్గా. స్పెషల్ వెహికల్ కోసం ఎక్కబోతున్నాడు. ఏంటది వెహికల్? ఏంటది? చూపి ఒకసారి ఆ బొమ్మ చూపి. ఒక బొమ్మను చూపిస్తున్నా మీకు, చూడండి. ఈ బొమ్మ డ్యాన్స్ ఆడిద్దంట. ఏం బొమ్మ ఇది? బొమ్మ డాన్సింగ్ ఆడిద్దంట. అది ఆన్ చేస్తావు లేదా? హెవీ నేషనల్ డ్రైవర్. హాయ్ బ్రో. హాయ్ చెప్పరా. అదిగో ఎలా అవుతుంది భలే. ఎలా అవుతుంది? మాట్లాడిద్దా ఇది? हेलो समीर भाई फैंस बोलते మిస్టర్ డైనో హాయ్. ఏం చేస్తున్నావు? బొమ్మ అయితే బాగుంది, చాలా బాగుంది ఆడుకోవడానికి. డ్యాన్స్ చేస్తుంది. కామెంట్ చేసి చెప్పండి బొమ్మ ఎలా ఉందో. నరసింహ నువ్వు కూడా అలాంటి స్టెప్ ఒకటి ఏ బ్రో, ఒకటి ఏజే ఒక స్టెప్. వాటికి బ్యాటరీ లేవు. ఓకే, యాక్చువల్లీ కార్ బయటికి తీసుకుని పెడదాం అనుకున్నా. మన త్రినాథేమో వద్దంటున్నాడు. సేల్స్ అంటే సేల్స్ పడిపోతాయి, ప్రోడక్ట్ గురించి అప్పుడే రివీల్ చేస్తాయని అంటున్నాడు. ఓకే. సపరేట్ ఇలాంటి రిమోట్ ఉంటుంది. ఇట్లా గన్ రిమోట్ ఉంటుంది. దీనికి ఏంటంటే 4 వీల్స్ తిరుగుతాయి, అంటే ఫ్రంట్ వీల్స్ లెఫ్ట్ రైట్ తిరుగుతాయి, బ్యాక్ వీల్స్ ఒకటి యాక్సిలరేషన్ ఉంటాయి. వద్దులే ఓపెన్ చేయాలంటున్నాడు ఇప్పుడు. ఇందాకేమో వద్దని ఇప్పుడు తిట్టాడు. ఇది ఆడబెట్టి ఫస్ట్. అంటే అది 4x4 అది ఇప్పుడు 4x4 అన్నట్టే. 6x5 30 మనకు చేసుకోవాలంటే ఓన్లీ చింతూరులో ఆర్డర్ చేసుకోవాలి. బయట ఊర్లోకి అయితే పంపం మేము. ఓపెనింగ్ అట్ట చిరిగిపోయింది. సారీ త్రినాథ్. చూసుకున్నట్టయితే మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. స్ప్రింగ్లు చూడండి, స్ప్రింగ్లు అప్ అండ్ డౌన్. ఇలా వెళ్ళేటప్పుడు ఇది ఎక్కినప్పుడు ఇది ఇలా అయిపోతాయి టైర్లు, మళ్ళీ ఇలా తిరుగుతాయి. ఇది ఆన్ చేయకుండా ఇలా ఆడుకోకూడదు, దీంతో మోటార్లు పోతాయి. చూసుకోండి. ఏంటిది? రాక్ క్లైంబింగ్ కార్.
చూసుకోండి ఒకసారి కార్ యాక్షన్ చూడండి ఒకసారి ఎలా వెళ్తుందో. ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి. గుడిసెల్లని బాగా ఉపయోగపడుద్ది. ఎక్కడికన్నా గుడిసె వెళ్ళడానికా? ఓకే ఉంది ఇక్కడ బాక్స్. బాగుంది. దీని రిమోట్ అయితే ఇట్లా ఉంది మనకి. ఇదిగోండి. ఓకే ఇట్లాగా అంటే మనం దీంట్లో బ్యాటరీస్ వేయలేదన్నమాట. ఇక్కడ ఏదో ఉంది 27 mAh సంథింగ్ ఏదో రాసింది. దీని రిమోట్ అయితే ఇది, ఈ కార్ రిమోట్ భలే అవుతుంది. అలా ఆడొద్దు, మోటార్లు పోతాయి, మోటార్స్ పోతుంది. సర్వీస్ పోయిద్దా? మనకి ఎంత పడుతుందండి కార్ ఛార్జెస్? జస్ట్ బాక్స్ మీద ఉంటుంది. బాక్స్ మీద ఉంటుంది. ఎంత అయింది చూడండి ఒకసారి. చెప్పు, ఇది కోడు, ఇది పిన్ కోడు, ఇదంతా ఎంత వేస్తారు మనకి? ఎంఆర్పి 1499 రూపీస్. 1499 రూపీస్. దీని మీద మనకి ఒక 10% డిస్కౌంట్ ఉంటుందండి మన షాప్లో. 25 ఉంటుంది. 25%? 25% 25% డిస్కౌంట్ ఉంటుంది. మరి ఈ వీడియో చూస్తూ వచ్చిన వాళ్ళకే కదా. ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి అయితే 30%. 30%, 5% ఎక్స్ట్రా. వచ్చి అడగండి. ఇలా వీడియోలో అడిగాను, మాకు 30% కావాలంటే అమౌంట్ ఇచ్చేస్తాడు, లేకపోతే ఇన్స్టాల్మెంట్లో కూడా అమౌంట్ ఇస్తాడు. ఇన్స్టాల్మెంట్లో కూడా వచ్చింది మనకి. కేవలం ఈ ఛానల్ చూసి ఈ షాప్కి వచ్చి అడిగిన వాళ్ళకి మాత్రమే. దేనికి కూడా ఇస్తావా? అక్కడైతే మనకి మార్వెల్ కీ చైన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో. ఒక స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, ఇతను ఎవరో ఉన్నాడు, హ్యారీ పాటర్, థార్ ఉన్నాడు. ఓ ఈ ఆన్లైన్లో అయితే మనకి కీ చైన్ 250 నుంచి 300 పడుతుంది. మరి మన షాప్లో ఎంత పడుతుందో ఒకసారి అడుగుదాం. త్రినాథ్, మన షాప్లో ఈ కీ చైన్ ఎంత? జస్ట్ 100 రూపీస్. 100 రూపీసా? ఆన్లైన్లో 250 నుంచి 300 దాకా ఉందండి ఇది కీ చైన్. మన దగ్గర అయితే జస్ట్ 100 రూపీస్ మాత్రమే. సో ఇంకా మనకి నార్మల్ కీ చైన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇదేంటి నా విజిలా? విజిల్ కీ చైనే కదా ఇది? ట్రై చేసి వెళ్తుంది ఒకసారి. అది జేబులో పెట్టుకొని వెళ్ళిపో, మళ్ళీ అక్కడ తగిలీకు. ఎక్కువదేమనుకో పోలీసులు రావచ్చు. పక్కన పెట్టేద్దాం ఇది. సో మరి మనం వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. గుడ్ నైట్ చెప్దాం వ్లాగ్కి. సరే వెళ్తున్నా బ్రో. డైనో బాయ్, గుడ్ నైట్. బుర్ర బద్దలు తింటాం బ్రో. మనకి హెవీ డ్రైవర్ అజీజ్. అజీజ్ తోలగలవా? పండుగ ఫ్రెండ్స్, లెట్స్ ఎంజాయ్. ఓ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన బండి, అదిగో మన బండి వస్తుంది.